అన్ని వివరాలు చెప్పారు కదా సీఎం గారు. సార్ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఏదైతే ఈ ఫర్దర్ ఎక్స్పెండిచర్ విషయంలో ఈ వ్యయం ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో రెవెన్యూ రిసీట్లో వస్తుందా లేకుంటే డెఫిసిట్లో వస్తుందో క్లారిటీ ఇవ్వమన్నాను తప్ప ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ విషయంలో వారు ఐ జస్ట్ వాంట్ టు సెట్ ద రికార్డ్ సార్. సెకండ్లీ సార్ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఎందుకంటే ఇప్పుడు కౌలు రైతు అంశం వచ్చే వరకు మీరు 2-3 మార్లు చెప్పారు సార్. 2-3 మార్లు కూడా టెక్నికాలిటీలో ఇబ్బంది వస్తుంది, రైతు అనేవాడికే ఇస్తామని. సో డెఫినేషన్ ఆఫ్ రైతు అనేది చాలా ముఖ్యం సార్. రైతు అనే వ్యక్తి ల్యాండ్ హోల్డింగ్ ఉన్నవాడే రైతా లేకుంటే పంట సాగు చేసుకునేవాడు రైతా? సో ఆ డెఫినేషన్లో చేస్తే ఆ విధమైన ఉపయోగపడుతుందని నా ఆలోచన సార్. తప్ప ఎందుకంటే చాలామంది ఉపాధి లేక కౌలు తీసుకొని ఏదో రూపాయి సంపాదిద్దామని కౌలు తీసుకొని ఇతరుల భూములు కౌలు తీసుకొని చేస్తూ ఉంటారు సార్. వాళ్ళకు కూడా మీరు ఇచ్చే ఏదో రకంగా వారికి ఇస్తే వారికి ఫర్టిలైజర్ సబ్సిడీ కానీ ఈ విధమైన రైతు బంధం పథకం కాకుండా వేరే పేరు పెట్టని వారికి ఇచ్చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేయమని కోరాను తప్ప వీ జస్ట్ డోంట్ వాంట్ టు మేము చెప్పినట్టు రైతులకు లేకుంటే బంజారా హిల్స్లో ఉన్న యాజమాన్యాలకు కంపారిజన్ చేస్తలేము సార్. ఇప్పుడు ఈరోజు రైతు అనే డెఫినేషన్ క్లారిటీగా పోతే వారికి కూడా ఉపయోగపడుతుంది, మరి కౌలు రైతుకు సంబంధించిన రైతు కూడా ఉపయోగపడుతుంది సార్. థర్డ్ విషయం సార్, చాలా మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు అనేక పథకాలు సంక్షేమానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి. మీరు అంతర్జాతీయ స్థాయిలో మీకు చాలా అనుభవం ఉంది, అనేక దేశాల విషయంలో చెప్పారు. ఒక భూటాన్ దేశం మీరు చూసుకోండి సార్, మీకు కూడా తెలుసు, దే డోంట్ గో ఆన్ ఎన్ఎస్డిపి, దే ఓన్లీ గో ఆన్ నేషనల్ హ్యాపీనెస్ ప్రోడక్ట్, నేషనల్ హ్యాపీ ఎన్హెచ్పి అని పోతారు సార్. ప్లీజ్ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్ ఆస్పెక్ట్. ఎవరికి రోగాలు రాకుండా ఉండే కార్యక్రమం, ప్రతి ఇంట్లో సంతోషంగా ఉండే కార్యక్రమం, మనం ప్రతి అడుగు వేస్తే సంతోషంగా కనబడే కార్యక్రమంలో ఆ తెలంగాణ రాష్ట్రమే ఆదర్శంగా ఉండే కార్యక్రమాన్ని ఏ విధంగా నేను చూస్తే బాగుంటుందని మా ఆలోచన సార్. దిస్ ఇస్ మై సజెషన్. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీధర్ బాబు గారు ఇది రెవెన్యూ డెఫిసిట్ అని అడిగినారు. ఇట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్, ఇట్స్ ఎ బొకే. ఇవైతే సవరించిన అంచనాలు అంటారు, వాటి సప్లిమెంటరీ ఎక్స్పెండిచర్ అంటే సవరించిన అంచనాలు. అనుకున్నది జరగకుండా ఇందాక నేను చెప్పినట్టు కేంద్రం పెట్టే కొన్ని ఇవి కానీ సడన్గా కేంద్రం ఏం చేస్తారండి, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తారు మన దగ్గర. యూపీఏ గవర్నమెంట్లో వాళ్ళు మోడల్ స్కూల్ తెచ్చినారు, మోడీ గారి ప్రభుత్వంలో దాన్ని రద్దు చేసినాడు. ఇక మనం పెట్టినాం, నౌకరీలు ఇచ్చినాం, మరి మనం తీసేయగలుగుతామా? తీసేయలేము. అంతకుముందు కేంద్రం నుంచి డబ్బు వచ్చేది, సడన్లీ కట్ అయింది. అప్పుడు ఏమైనా వస్తుంది అనుకుని బడ్జెట్ పెడతాం మనం, ఇన్ బిట్వీన్ డెసిషన్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలా? మోడల్ స్కూల్ మీద మనం డబ్బు పెట్టాలి. ఆ డబ్బు వచ్చేది ఈ సప్లిమెంటరీ దానిలో తీసుకుంటాం. ఇట్లా అనేకమైనటువంటి మార్పులు ఆ వర్కింగ్ ప్రాసెస్లో వస్తాయి. దానిలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయండి. సవరించిన అంచనాలు అనేది దట్ గోస్ ఇన్ టు ఎవ్రీ ఆస్పెక్ట్. కాబట్టి దానిలో పెద్ద డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి లెక్క. రైతు గురించి మీరు డెఫినేషన్ అడిగినా నాకు చాలా తృప్తి కలిగింది ముచ్చట. ఎందుకంటే ఒకసారి చెప్తే పీడబోతుంది, ఊకే పంచాయతీ ఎందుకండి. వ్యవసాయ భూమిని పట్టాగా కలిగి ఉన్న పట్టాదారే రైతు అండి, వేరే వాళ్ళు కాదు. ఇది పక్క మాట. మా డెఫినేషన్, మా ప్రభుత్వం డెఫినేషన్ అంతే. వ్యవసాయ భూమిని పట్టాగా హక్కుగా కలిగి ఉన్నటువంటి రైతునే మేము రైతుగా పరిగణిస్తాం. ఆయన చుట్టూ ఒక శనిని పెట్టి ఆయనని వేధించదలుచుకోలేదు. దిస్ ఇస్ అవర్ పాలసీ. ఎందుకంటే ఆ వేదన జరిగింది కాబట్టి చెప్తా ఉన్నాం, లిటిగేషన్ జరిగింది కాబట్టి చెప్తా ఉన్నాం. రైతులను ఇబ్బంది పెట్టవద్దు అనేదే మా పాలసీ. ఖచ్చితంగా దాన్ని రైతుల ప్రయోజనాలు కాపాడుతాం. ఈ మీరు అన్నారు హ్యాపీనెస్ ఉండాలని, సంతోషం చాలా మంచిది. ఈ భూటాన్ పాపం భూటాన్ ఏం చేసినా ఎవరు ఏం చేసినా మన దగ్గర ఉన్నదంటే ఆ పరిస్థితి. మనం అంతా ఇప్పటిదాకా కూడా ఇదే కొట్లాడినాయి. కాబట్టి మనమే పోటీలు పడి సబ్సిడీలు పెంచబడితే, మీ పెన్షన్లు పెంచబడితే ఆ స్థితి టైం పడుతుంది. ఇక్కడ కొంతమంది చెప్తారు తమాషకి ఏదో డైలాగులు, మన పక్క రాష్ట్రం వాళ్ళు కూడా చెప్తున్నారు హ్యాపీనెస్ హ్యాపీనెస్ అని. ఇక హ్యాపీనెస్ ఉందో అన్హ్యాపీనెస్ ఉందో మీకు తెలుసు, మాకు తెలుసు. వట్టి మాటలు చెప్పడం మాకు ఇంట్రెస్ట్ లేదు. తప్పకుండా ఒక గొప్ప తెలంగాణ తయారు చేయడానికి, తద్వారా సంతోషం మీరు మంచిదే, మీరు దుఃఖమని కోరలేదు, మీరు నేను అభినందిస్తున్నా. ఆ ప్రయత్నం మేము చేస్తాం, ఆ దిశగా రావాలని కోరుకుందాం. ధన్యవాదాలు. I shall now put the motion to vote.